శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఏమండి ఎవరు చనిపోయారండి? నరసింహ చనిపోయాడంట. వసంతమ్మ నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు. అయ్యో నరసింహ, నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నావు. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారుదలయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడేం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, నీ బతికిలా అయిపోయింది. చూసారకంటే ప్యాంట్లు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. నా ఉసురు తగిలేరా నువ్వు ఇలా చచ్చావు. కరెక్ట్. నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య? ఎన్నాళ్ళకి ఊరు వచ్చినాడు. ఈ చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీ అయినే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. అక్క కూడా ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా. రామ్మా రా, తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతాను మీకు స్పాట్. అయ్యో
నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుడతారా చెప్పులు చుడతారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రేయ్! ఏయ్! నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు. నేను మాత్రం ఒక విషయం చెప్తాను, నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నువ్వు నాతో రా, నేను నీతో వస్తాను. సరేలేరా పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు బాగా అడుగు, గనగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అభాషణ చేయించుకుంది తప్పు. నేను అభాషణ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏయ్, ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఛే! పోరా, ఎక్కడికైనా వెళ్ళి చాపు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రావడమే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. అయ్యయ్యో, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ బారంబొక్కు వల్లే. అంతా ఈ బారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడురా. బీడీ పెట్టాడు, బీడీ. ఏయ్, చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? ఏయ్, నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా. ఏయ్, తీసుకోరా తమ్మే. ఏయ్, దమ్మేరా. అయ్యో, వద్దంటున్నాను కదయ్యా. ఏయ్, నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. ఈయన చెడిల్లు కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఏయ్, ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడక ఓదరా, జుమ్ముని బాగా ఊదే. అది అలాగే
ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడనుకో ఇక అంతే. ఆడ మొక్క మీద పిడిగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గానీ మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగునైపోతుంది కోతిలాగా. ఇలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. అలా ఇలా బాదుకునేది. ఈ అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేశారు, ఉన్నట్టుగా పోయాడే. నరసింహ నరసింహ అయ్యో నరసింహ అయ్యో నా బిడ్డ నన్ను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డ నన్ను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ ఇంతమంది దేవుళ్ళకి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు ఈ దేవుళ్ళు? అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దాంట్లో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అవ్వ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా రెండే వాడికి రెండే గట్టిగా నా కొడుకు ఏడు గట్టిగా ఏడు ఏడు. అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో మళ్ళీ నా గత అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చితకొట్టేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. నీకు చెప్పండి ఆగండి. అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ ఉన్నాడు కదా. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలు వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి రండి రండి, అందరూ రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి. ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంతే, ధైర్యం. ఏంట్రా ఇది? నీ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును. ఏరా, ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రాయమంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా? కళ్ళు కళ్ళు మని సిరిము వల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే
ఇదిగో ఆకాశంలో వరుణ దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ఈ వరుణ దేవుడు ఇవ్వడం లేదు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. నీళ్లు పట్టుకుందాం, తొందరగా రండి. ముందు మోటార్ పోయా దిగవయ్యా. ఏయ్ దేవయ్య, ఎవరు ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడయ్యా. అయితే అరెస్ట్ చేయండి. కొట్టారంతే. ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు? దీంతోనే కొట్టాలని చెప్పు వాళ్ళకి. నాయకుడు అవ్వాలంటే రైలు పటాల మీద పడుకోవాలన్నా ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ్డా. మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. నాకేం తెలుసురా మాట్లాడడానికి? నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్, సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడు విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే ఊరి తీసేయండి సార్. ఏయ్, ఏంటి ఊరికే అది? సార్, మా నాయకుడు మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదలయ్యేలా చేయాలి సార్. విడుదల చేయాలి. వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది.